ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను. అంటే మనమందరం కలిసి పరిశుద్ధ లేఖనాలలో నుంచి ఒక క్రొత్త సంగతిని మనమందరం తెలుసుకుని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకందరికీ తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక. ఆమేన్. చూడండి, ఈరోజు చాలామంది ప్రతి విషయాన్ని విమర్శించటం ఒకటి అలవాటుగా పెట్టుకున్నారు. మనకందరికి తెలుసు. ప్రతి దానికి లేఖనాల్లో అలాగ లేదు కదా, బైబిల్ గ్రంథం అలా చెప్పలేదు కదా, యేసు ప్రభువారు అలా బోధించలేదు కదా, ప్రవక్తలు అలా చెప్పలేదు కదా, లేకపోతే అపోస్తలు అలా పాటించలేదు కదా, కాబట్టి ఇది మనం చేయకూడదు అని ప్రతి దాన్ని విమర్శించటమే పనిగా చాలామంది మరి బోధకులు, విశ్వాసులు, కొన్ని సంఘాలు, కొన్ని డినామినేషన్స్ అలా పెట్టుకున్నాయండి. వారు ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి, ఇది బైబిల్ గ్రంథంలో లేదు కదా, వ్రాయబడలేదు కదా, ఈ ఆచారం ఎలా చేస్తారు అని ప్రతి దాన్ని విమర్శిస్తూ ఉన్నారు. మనం తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, ప్రతి విషయం బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉండదు. ఏదైతే నిత్య జీవానికి మనకు అవసరమో, మన పరిశుద్ధ జీవితానికి, మన రక్షణ మార్గానికి ఏదైతే అవసరమో, ఏది మనల్ని పరిశుద్ధపరుస్తుందో, ఏ మాటలు మనల్ని పవిత్రపరుస్తాయో, ఏది మనకు క్షేమకరమో, కొన్ని విషయాలను మాత్రమే, మెయిన్ ముఖ్యాంశాలను మాత్రమే బైబిల్ గ్రంథంలో దేవుడు వ్రాయించాడు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ మొట్టమొదటిగా నేర్చుకోవాలి. ప్రతి చిన్న విషయాన్ని కూడా దేవుడు రాస్తే ఆ బైబిల్ గ్రంథం ఎంత పెద్దదవుతుందో తెలుసా? ఈ భూగోళం అంత పెద్దదైనా ఆశ్చర్యం అవసరం లేదు. అయితే దేవుడు ప్రతి విషయాన్ని వ్రాయడు. అయితే మనకు క్షేమాన్ని కలుగజేసేవి, క్షేమాభివృద్ధిని కలుగజేసేవి, అందరికి ఆమోదయోగ్యమైనవి, తప్పు కానిది, దేవుని లేఖనాలకు విరుద్ధం కానిది ఏదైనా మనం చేసుకోవచ్చు, చేయొచ్చు. అందులో తప్పేం లేదు. వాటికి లేఖనాధారాలు లేకపోయినా పర్వాలేదు. ఈ విషయాన్ని దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. లేఖనాధారం లేకపోయినా కొన్ని సంఘాన్ని లేదా ఒక విశ్వాసిని క్షేమాభివృద్ధిని కలిగించే కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, అవి చేయొచ్చు. ఒక విషయాన్ని ఎక్కువగా మరి పల్లెటూర్లలో, సిటీలలో మరి ఎక్కువ ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ పల్లెటూర్లలో ఉన్నటువంటి సంఘాలలో విశ్వాసులు ఒక నియమాన్ని పాటిస్తుంటారు. ఒక విషయాన్ని ఒక ఆచారంగా, అది ఆచారం అని చెప్పకూడదు మనం, అది పాటిస్తూ ఉంటారు. దాన్ని చాలా మంది తప్పుపడుతున్నారు ఈరోజు. ఏంటి ఆ సంగతి అంటే, వారు ప్రార్థన చేసుకున్నటువంటి సంఘంలో పాస్టర్ గారో దైవజనంలో ప్రార్థించి ఇచ్చినటువంటి నూనె ఏదైతే ఉందో, ఆ నూనెను వాళ్ళు ఇంటి చుట్టూ చల్లుకుంటారు, మంచం చుట్టూ చల్లుకుంటారు పడుకుంటున్నప్పుడు. లేదా నూనె తక్కువగా ఉన్నప్పుడు దాన్ని ఏం చేస్తారంటే, ఒక వాటర్లో ఆ నూనెను పోసి తర్వాత ఆ ఇంటి చుట్టూ చల్లుకుంటారు. ఒకవేళ భయంగా ఏదైనా పీడకలలు, పిచ్చి కలలు ఇలాగ వస్తుంది, ఏదో సాతాను అట్లా వచ్చి ఇబ్బంది పడుతున్నట్టుగా, ఏదో లేకపోతే ఏదైనా చీకటి శక్తులు, చేతబడి శక్తులు మా ఇంటి మీద ప్రయోగిస్తున్నారు అనే విషయం తెలిసినప్పుడు, ఈ చీకటి శక్తుల బారి నుంచి విడిపించబడటానికి, మనశ్శాంతిగా హ్యాపీగా నిద్రపోవటానికి, ఏ భయం లేకుండా ధైర్యంగా నిద్రపోవటానికి వాళ్ళు ఏం చేస్తారనంటే, ఆ నూనెను నీళ్ళల్లో కలిపి ఇంటి చుట్టూ చల్లేస్తారు, మంచం చుట్టూ చల్లేస్తారు. వాళ్ళకు అప్పుడు హ్యాపీగా మనశ్శాంతిగా వాళ్ళు నిద్రపోతారు. ఇంకా యేసయ్య చూసుకుంటాడు. ఇంకా మనం ప్రార్థించిన నూనెలో ఆ శక్తి ఉన్నది కాబట్టి, ఆ శక్తిని దాటి ఏ శక్తి కూడా మా ఇంట్లో కానీ, మా ఒంట్లో కానీ, మా కుటుంబంలోకి రాదు అనే ఒక దృఢమైన విశ్వాసంతో, నమ్మకంతో వాళ్ళ పని చేస్తారు. పల్లెటూరులో, మా గ్రామంలో కూడా అన్ని సంఘాల్లో దాదాపు అలా చేస్తారు. అది తప్పేమి కాదు. ఈ విషయాన్ని మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాలి. ప్రతి దాన్ని ఇది లేఖనాల్లో లేదు కదా, అలా ఎవరు చేయలేదు కదా అంటే, లేఖనాల్లో ఉందని నేను చెప్పట్లేదు. అలా నమ్మేవాళ్ళు కూడా లేఖనాల్లో అలాగ చేయమని చెప్పారు కాబట్టి చేయట్లేదు. ఈ విషయాన్ని ముందు తెలుసుకోండి. విమర్శించే ముందు కొంచెం అసలు ఎందుకు చేస్తున్నారో, వాళ్ళు ఏమంటున్నారో కాస్తంత వినండి. కొంచెం వినటం నేర్చుకోండి ముందు. లేఖనాల్లో అలా ఉందని చేయట్లేదు వాళ్ళు, కానీ అలా చేసినా తప్పు లేదని చేస్తున్నారు. మీకు నచ్చితే మీరు చేయండి, నచ్చకపోతే వదిలేయండి. వాళ్ళు ఇది ఆచారం, ఇది బైబిల్లో ఉంది, మేము మాత్రమే కాదు, సకల ప్రజలారా, సకల సంఘాలారా, విశ్వాసులారా, మీరందరూ దీన్ని పాటించి తీరాలి, ఇది చేయాలి అని వాళ్ళు చెప్పట్లేదు. వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళు చేసుకుంటున్నారు. మరి అలాగ చేయొచ్చా? అలా చేయమని బైబిల్ గ్రంథం చెబుతుందా?
అని అంటే అలా చెప్పట్లేదు. కానీ పాత నిబంధన గ్రంథంలో ఇప్పుడు దేనికైనా ఒక ఒక రూట్ కాజ్ అంటూ ఉండాలి. దేనికైనా ఒక ఆధారం అనేది చూచాయగా అయినా ఒక ఆధారం ఉండాలి. ఏదో ఒక ఆధారాన్ని పెట్టుకుని వాళ్ళు చేస్తారు. బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో దానికి సాదృశ్యంగా ఉన్న ఒక సంగతి ఉంది. అంటే దాన్ని బట్టి ఇది చేయాలా అని మళ్ళీ ప్రశ్నించకండి. అటువంటి సంఘటన ఉందని చెప్తున్నాను. అటువంటి సంఘటన ఒకసారి మనం చూద్దాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి. నిర్గమాకాండం 40వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి. ఇక్కడ మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారము మందిరమును నిలవబెట్టాలి. అచ్చట నీవు సాక్ష్యపు మందసమును నిలిపి ఆ మందసమునకు అడ్డుతెరతో కప్పాలి. అడ్డుతెర అంటే మందసం, ప్రత్యక్ష గుడారం తెలుసు కదా, అదే అప్పటి దేవుని మందిరం. దానిలో ఒక అడ్డుతెర ఉంటుంది. అడ్డుతెర అవతల మందసం ఉంటుందని చెప్తున్నారు అనమాట. నీవు బల్లను లోపలికి తెచ్చి దాని మీద క్రమముగా ఉంచవలసిన వాటిని ఉంచి దీప వృక్షమును లోపలికి తెచ్చి దాని ప్రదీపములను వెలిగింపవలను. సాక్ష్యపు మందసం ఎదుట ధూపము వేయి బంగారు వేదికను ఉంచి మంచి పదార్థములను మందిర ద్వారమునకు తెరను తగిలింపవలెను. ప్రత్యక్షపు గుడారపు మందిర ద్వారం ఎదుట దహన బలిపీఠం ఉంచవలెను. ప్రత్యక్ష గుడారమునకు బలిపీఠమునకు మధ్యను గంగాళమును ఉంచి దానిలో నీళ్లు నింపవలెను. తెరల చుట్టూ ఆవరణమును నిలవబెట్టి ఆవరణ ద్వారం యొక్క తెరను తగిలింపవలెను. ఇక్కడ దేని గురించి మోషేకు దేవుడు చెప్తున్నాడంటే ప్రత్యక్ష గుడారంలో ఉండవలసినటువంటి ఉపకరణములను గురించి చెప్తున్నాడు. మనకందరికి తెలిసిందే. ప్రత్యక్ష గుడారానికి 2 తెరలు ఉంటాయి. అంటే ఎంట్రన్స్ లో ఒక తెర, మధ్యలో ఒక తెర. అంటే ఎంట్రన్స్ నుంచి మధ్యలో వరకు ఉన్నటువంటి అది పరిశుద్ధ స్థలము, ఆ తెర అవతల ఉన్నదేమో అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలములో మందసం ఉంటుంది, కరుణాపీఠం ఉంటుంది, ధూప వేదిక, సువర్ణ ధూప వేదిక, ఈ 3 అతి పరిశుద్ధ స్థలంలో ఉంటాయి. పరిశుద్ధ స్థలంలో ఏమో దీపవృక్షం ఉంటుంది, సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది. ఈ 2 ఉపకరణాలు, ఈ 2 + 3, ఈ 5 ఉపకరణాలు మందిరం లోపల ఉంటాయి. మందిరం బయట 2 ఉపకరణాలు ఉంటాయి. ఒకటి బలిపీఠం, ఇంకోటేమో గంగాళం. మొత్తం 7 ఉపకరణాలు మందిరానికి సంబంధించినవి మనకు తెలుసు. వాటి గురించి చెప్తూ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే 9వ వచనాన్ని ప్రత్యేకంగా చదివితే మనం 9వ వచనంలో ఏమంటున్నాడంటే, మరియు నీవు అభిషేక తైలమును తీసుకొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటినీ ప్రతిష్ఠింపవలెను, అప్పుడు అది పరిశుద్ధమగును. ఇక్కడ మోషేతో దేవుడు ఏం చెప్తున్నాడంటే యాజకులను, రాజులను అభిషేకించే తైలం కొమ్ములో ఉంటుంది కదా, బుడ్డిలో ఉంటుంది కదా, ఆ అభిషేక తైలం తీసుకుని నువ్వేం చేయాలంటే అభిషేక తైలమును తీసుకొని మందిరానికి దానిలో ఉన్న సమస్తానికి అభిషేకం చేసి దానిని దాని ఉపకరణాలన్నింటినీ ప్రతిష్ఠించమన్నాడు. అంటే వాటి మీద అభిషేకం చేయడం అంటే చల్లటం. ఆ నూనెను, ఆ ప్రతిష్ఠితమైనటువంటి నూనెను, అభిషేక తైలమును ఆ వస్తువుల మీద చల్లేవాళ్ళు అనమాట. ఆ మందిరం మొత్తం మీద చల్లేవాళ్ళు, దాని చుట్టుపక్కలదంతా చల్లేవాళ్ళు అనమాట. అంటే వాటిని ప్రతిష్ఠించటం అంటారు. అంటే ఆ నూనెలో అది అభిషేకించబడినది, అందులో దేవుని శక్తి ఉన్నది. ఆ శక్తి వాటి మీద వెన్ దే స్ప్రింకిల్డ్ ద ఆయిల్ ఆన్ టు ద యుటెన్సిల్స్ దే విల్ బి శాంక్టిఫైడ్. అంటే అవి అన్ని పరిశుద్ధపరచబడతాయి. ఎప్పుడైతే వాటి మీద చల్లుతారో దాన్నే మనం ఏమన్నా ప్రతిష్ఠించటం. స్ప్రింకిల్ చేసినప్పుడు, వాటి మీద చల్లినప్పుడు ఆ వస్తువులన్నిటి అవన్నీ కూడా పరిశుద్ధపరచబడతాయి. ఇగో ఈ అభిషేక తైలమును చల్లుట అనే దాన్ని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చాలా మంది పల్లెటూరులో కొంతమంది విశ్వాసులు, మరీ ముఖ్యంగా చదువు లేని వాళ్ళు, అక్షర ముక్క కూడా బైబిల్ గ్రంథాన్ని కూడా చదవలేని వాళ్ళు, వారికి ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే దైవజనులు కానీ పాస్టర్ గారు కానీ ప్రార్థన చేసినటువంటి నూనెలో దేవుని శక్తి ఉంటుందని వాళ్ళు నమ్ముతున్నారు. నమ్మటం ఏంటని వాస్తవం కూడా అది. అందులో దేవుని శక్తి ఉంటుంది, దాంట్లో దేవుని శక్తి నిక్షిప్తమై ఇమిడి ఉంటుంది అందులో. ఎందుకంటే ప్రార్థన చేయకముందు అది సాధారణమైనటువంటి కొట్టులో ఉన్నటువంటి నూనె కావచ్చు, కానీ ఒక్కసారి దాన్ని ప్రార్థన చేసిన తర్వాత దేవుని శక్తి రిలీజ్ అయ్యి అందులో నిక్షిప్తం అవుతుంది. అది ఎక్కడైతే చల్లుతుందో అక్కడ దేవుని శక్తి అక్కడ ఉంటుంది, అక్కడ నివాసం చేస్తుంది. ఏ చీకటి శక్తి కూడా అక్కడికి రాదు అనేది వారి నమ్మకం, వారి విశ్వాసం. ఇది కరెక్ట్ కూడా, దాన్ని ఎవరు కాదంటానికి వీల్లేనటువంటి సంగతి. అది తప్పేముంది? అదేమైనా విగ్రహారాధన కాదుగా, వేరే దేవుని ఏదో మొక్కట్లేదుగా, వాక్యానికి విరుద్ధంగా తప్పుడు మార్గంలో, యేసయ్య మార్గం కాకుండా వంకర మార్గంలో వెళ్ళట్లేదుగా, వేరే దేవుని ఏమో ఆరాధించట్లేదుగా.
దేవునికి విరుద్ధంగా ఏదైనా పాపం చేయట్లేదు, ఏదైనా కార్యక్రమాలు, ఏదైనా పూజ బలి కర్మకాండ ఏం జరగట్లేదు అక్కడ. ఏసయ్యనే కదా వాళ్ళు కొలిచేది, ఏసయ్యనే కదా విశ్వసించేది, ఏసయ్య నామమున ప్రార్థన చేసిన నూనె కాబట్టి ఇందులో శక్తి ఉందనే కదా నమ్ముతున్నారు. అది దేవునికి మహిమను తెచ్చే కార్యమే తప్ప దాన్ని ఏదో పని కట్టుకొని విమర్శించాల్సిన అవసరం లేదు. అందులో దేవుని శక్తి నిక్షిప్తమై ఉంటుంది. అక్కడ దాకా ఎందుకంటే అదే నూనె ప్రార్థన చేసినటువంటి నూనెను మరి రోగుల మీద రాసే స్వస్థత పొందారు. మా అమ్మగారండి, నేను దానికి సజీవ సాక్ష్యాన్ని, నేను పక్కన ఉన్నాను. చిన్నప్పటి నుంచి నేను మా అమ్మ చేసేవన్నీ నేను చూసేవాడిని. ఈ ఊళ్ళో ఎవరికైనా సరే తీరు కుడితే వాళ్ళు పరిగెత్తుకుంటూ వాళ్ళని ఎత్తుకొచ్చి, ఆ మనిషిని ఎత్తుకొచ్చి మా అమ్మ ముందు నిల్చోబెట్టేవాళ్ళు. మా అమ్మ ఆ నూనెను అక్కడ రాసి ప్రార్థన చేస్తే వాడు వెంటనే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లోనే 2-3 నిమిషాల్లో ఆ మొత్తం తగ్గిపోయి వెళ్ళిపోయాళ్ళు. మా ఊళ్ళో కావాలంటే వీళ్ళు అడగండి, మా చుట్టుపక్కల అందరికీ తెలుసు. ఇట్లా మా అమ్మగారే కాదు, అక్కడ చాలామంది విశ్వాసం నాకు తెలుసు అట్లా ప్రార్థన చేసిన వాళ్ళు. ఇప్పుడు హానోక్ అన్నయ్య అని ఒక మంచి దైవజనులు మా గ్రామంలో ఉన్నాడు, పాస్టర్ హానోక్ గారు. ఆయన దగ్గర ఎంతమంది వచ్చారో అందరికీ ఆ నూనె రాసి, ఆ ప్రార్థన నూనె రాసి ప్రార్థన చేస్తే తగ్గిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లాగా తర్వాత స్వామి సిస్టర్ స్వామి గారని, సిస్టర్ కమలా గారని, సిస్టర్ లక్ష్మీబాయి అని, ఇట్లా చాలామంది విశ్వాసులు, మంచి మంచి సీనియర్ మోస్ట్ విశ్వాసులు మా ఊళ్ళో, వాళ్ళకందరికీ తెలిసి ఈ విషయాలు. వాళ్ళు కూడా ప్రార్థన చేస్తే చాలా మందికి తగ్గింది అలాగా. కాబట్టి ఆ నూనెలో దేవుని శక్తి నిక్షిప్తమై ఉంటుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. అలాగా నిక్షిప్తమై ఉంటుందండి వాటిలో అంటే ఎస్ ఉంటుంది. ఇప్పుడు మనం ద్రాక్షారసాన్ని తీసుకొని ప్రార్థన చేస్తే దేవుని శక్తి వచ్చి అందులోకి వెళ్ళి దాన్ని యేసయ్య రక్తంగా మార్చేయట్లా. మనం రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి యేసయ్య నామములో ప్రార్థన చేసి విరిచేస్తే అది యేసయ్య శరీరంగా మారిపోవట్లా. ఆ శక్తి దాన్ని అలా మార్చేయట్లా. ఒక పదార్థాన్ని మరి ఒక పదార్థంగా మార్చగలిగే శక్తి దేవునికి ఉందా లేదా? శక్తి పదార్థం లోపల కూడా ఉంటుంది. ఇప్పుడు మీకు ఉదాహరణకి మీకు అర్థం కావడానికి ఒక విషయం నేను చెప్తాను. యేసు ప్రభు వారు మరి చాలా మంది గుంపులో ఉన్నప్పుడు ఒక స్త్రీ వెనక నుంచి వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముడితే యేసు ప్రభు వారు ఏమంటారు తెలుసా? నాలో నుంచి ప్రభావం వెళ్ళిపోయింది అంటారు. ఇప్పుడు యేసయ్యలో ఉందా ప్రభావం? యేసయ్య ధరించుకున్న వస్త్రము చెంగులో ఉందా ప్రభావం? ఆయనలో ఉందా, ఆయన వస్త్రంలో ఉందా? ఆయనలో ఉంది, ఆయన వస్త్రంలో కూడా ఉంది. వస్త్రాన్ని ఆ ముట్టుకుంది, యేసయ్యని టచ్ కూడా చేయాల. వస్త్రపు చెంగును ముట్టింది, ఆ చెంగులో ఉన్న ప్రభావంలోకి వెళ్ళిపోయింది. అంటే చెంగులో ప్రభావం, యేసయ్య ప్రభావం, శక్తి, పవరు నిక్షిప్తమై ఉందా అంటే ఉంది అని బైబిల్ గ్రంథం చెప్తుంది. అక్కడ దాకెందుకు, మనకందరికీ బాగా సుపరిచితమైనటువంటి సంఘటన అపోస్తులైనటువంటి పౌలు గారు చేసినటువంటి అద్భుతాలు. ఒకసారి అపోస్తుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయంలో మనం చూస్తే చూడండి, 11వ వచనాన్ని స్పెషల్గా గమనిస్తే అక్కడ ఏమన్నాడు? మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించను, అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనను నడికట్లనైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. పౌలు గారి శరీరానికి తగిలిన గుడ్డలను నడికట్లను తీసుకొచ్చి రోగుల దగ్గర తీసుకొచ్చి ఆ క్లాత్ పెడితే వాళ్ళు స్వస్థపడ్డారు. ఎందుకని? ఆ క్లాత్లో శక్తి ఉంది కాబట్టి. ఆ క్లాత్లో శక్తి ఎలా వచ్చింది? పౌలు శరీరాన్ని తాకిన క్లాత్ కాబట్టి. పౌలు శరీరం అక్కడ క్లియర్గా ఉంది చూడండి, అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెస్తే, అక్కడ ఆ పౌలు గారి దగ్గర రోగులు వెళ్ళలేదు, రోగులున్న దగ్గరికి పౌలు గారి శరీరాన్ని టచ్ అయినటువంటి క్లాత్ వచ్చింది. ఆ క్లాత్లో మరి పౌలు గారికి పవర్స్ ఉన్నాయా? పౌలు గారిని తగిలిన క్లాత్లో ఉందా? మరి అంటే ఆయన శరీరంలో కూడా పవర్ ఉందంటే ఆ తగిలిన క్లాత్లో కూడా ఆ పవర్ వచ్చేసింది కదా. మరి ఆ క్లాత్లో పవర్ వచ్చింది కాబట్టి ఆ పవర్ వెళ్ళి ఆ రోగిని, దయ్యాన్ని వెళ్ళగొట్టింది, రోగిని స్వస్థపరిచింది. అక్కడ దాకా ఎందుకు? పేతురు నడిచి వెళ్తుంటే ఆయన నీడ పడిన వాళ్ళందరూ స్వస్థపడ్డారని బైబిల్ గ్రంథం చెప్తుంది కదా. నీడలో అసలు అది టాంజిబుల్ బాడీ కూడా కాదు, ఇంటాంజిబుల్ ఎంటిటీ, ఇంటాంజిబుల్ మెటీరియల్, షాడో ఆఫ్ ద మ్యాన్ పీటర్, అతని యొక్క షాడో, నీడ. అసలు నీడని టచ్ చేస్తే దొరకదు కూడా. ఆ నీడ పడితేనే స్వస్థపడ్డంటే ఆ నీడలో కూడా ఆ పవర్ ఉంది. దేవుని శక్తి ఒక పదార్థంలో నిక్షిప్తం అవుతుంది. దాన్ని ప్రార్థన చేస్తే, అక్కడ ఎందుకు తిమోతి రాసిన పత్రికలు కూడా మనం చాలా చోట్ల ఆ విషయాన్ని కూడా చూసాం. ప్రార్థన చేసి
ఏది తిన్నా అది పవిత్రం అయిపోతుందని. ఎందుకని? ప్రార్థన చేస్తే దేవుని శక్తి లోపలికి వెళ్ళి దాన్ని పవిత్రంగా మార్చేస్తుంది కాబట్టి. ప్రార్థనకు ఉన్నటువంటి పవర్, దేవుని శక్తి ఒక పదార్థం నిక్షిప్తం అవుతుంది. ఇదే ఫార్ములాను బట్టి మరి నూనె రాసినటువంటి ప్రార్థన చేసినటువంటి నూనె ఏదైతే ఉందో అందులో దేవుని శక్తి నిక్షిప్తమై ఉంటుంది. ఆ నూనె రాసిన ప్రతి వ్యక్తికి స్వస్థ కలుగుతుంది. అలా స్వస్థత పొందిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు. ఆ నూనెను ఇంటి చుట్టూ చల్లుకున్న తర్వాత చీకటి శక్తులు పారిపోయిన సాక్ష్యాలు నేను చిన్నప్పటి నుంచి ఉంటున్నాను. సిటీలో ఉన్న మీకు ఈ సంగతి కొత్తగా అనిపించవచ్చు, మీకు విడ్డూరంగా అనిపించవచ్చు, మీకు నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు, కానీ దీనికి మేము సాక్షులం. మేము చూసి చెప్తున్న విషయాలు ఇవన్నీ కూడా. చాలా మంది చీకటి శక్తులతో, చేతబడి శక్తులతో భయపడుతున్న వాళ్ళు ఆ ఇంటి చుట్టూ నూనెను చల్లుకున్న తర్వాత ఆ చీకటి శక్తులు వాళ్ళ ఇంటిపైన ప్రభావం చూపించలేకపోయాయి. ఇంకా ఆ పిచ్చే కళ్ళు కూడా వాళ్ళకి రావటం మానేసే, వాళ్ళు హ్యాపీగా దేవుళ్ళు ఇంకా బలంగా ఎదిగారు. అలాంటి సాక్ష్యాలు కోగోళ్ళు ఉన్నాయి. కాబట్టి ఇది తప్పేమి కాదు. పనిగట్టుకుని వచ్చి విమర్శించి క్రైస్తవ్యాన్ని నవ్వుల పాలు చేయొద్దు. ఇది తప్పేమి కాదు, 100% ఇది చేయొచ్చు. ఇది క్షేమాభివృద్ధిని కలిగించి యేసయ్యకు ఒక విశ్వాసాన్ని ఇంకా నమ్మకాన్ని కలిగించి దగ్గరికి చేర్చేదే తప్ప ఇది విగ్రహారాధన కాదు, ఇంకొక ఆచారం కూడా కాదు. అసలు ఈ ఆచారం ఎక్కడా లేదు. కాబట్టి ఇలా ఖచ్చితంగా నూనె, ప్రార్థన చేసిన నూనె ఇంటి చుట్టూ చల్లుకోవచ్చు, మంచం చుట్టూ చల్లుకోవచ్చు. దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.